తెలంగాణలో మళ్లీ 100% అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రతిపక్షంగా ఎండగడతామన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు నేతలు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ పనైపోయిందని, మన నేతలే ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు కేసీఆర్. ఆ ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాస్యంతో పార్టీ మారారని అన్నారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేటీఆర్ తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడాలని నేతలకు సూచించారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు కేసీఆర్. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం వంటి అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మళ్లీ 100% అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు కేసీఆర్. ఏడాది పొడవునా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ కమిటీలు వేయాలని నిర్ణయించారు. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలను అప్పగించారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు కేసీఆర్. చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టీఆర్ఎస్. మరి అలాంటి సంస్థ 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతా ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది. తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం, తెలంగాణ ప్రజలకు, ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతా ఉన్నాం. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ వెనక్కి తగ్గదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ఏ అన్నారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షంగా ఎండగడతామన్నారు కేటీఆర్. 12 నెలలు కూడా వివిధ రకాల కార్యక్రమాలు వివిధ వర్గాలతో మమేకమయ్యే విధంగా చేయాలి అనే ప్రతిపాదన చాలామంది మిత్రులు చేశారు. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా చాలా విస్తృతంగా చేపడతాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా మరియు రాష్ట్ర కమిటీ, మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం. సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. 2016లో సీఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను తీసుకున్నారు. ఇప్పుడు సీఎం హోదా లేకపోవడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కు సతీమణితో కలిసి వచ్చిన కేసీఆర్ నార్మల్ పాస్పోర్ట్ ను తీసుకున్నారు.